సముద్రం ఆటుపోట్లు గురవుతున్నప్పుడు ఎలా అల్లకొల్లోలంగా ఉంటుందో దేవుడి మనసు వీళ్ళని తీసేయాలన్నంత ఉగ్రత వచ్చేదట. ఆ పొంగంతా లేచిన తర్వాత మళ్ళీ ఆయన తనను తానే అని చేసుకునేవాడట. సముద్ర కెరటాన్ని ఎప్పుడైనా గమనించండి. కాళ్ళకు తగిలి వెళ్ళినప్పుడు మీరు గమనించారా? ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. కింద నుంచి ఒక కెరటం వెళ్ళిపోద్ది, పైనుంచి మరో కెరటం పడుతుంది. మన కాళ్ళ కింద ఇసుకంతా ఒకసారి తగ్గిపోతుంటుంది, మళ్ళీ పైనుంచి ఒక కెరటం. అంటే కింద నుంచి వెళ్ళే నీరు వేరు, పైనుంచి వచ్చి నీరు వేరు. అది చూస్తే మీకు దేవుని మనసు అర్థం అవ్వాలండి. అదేంటో తెలుసా? ఎప్పటికప్పుడు మనం కొట్టాలనుకుంటాడు, కానీ తను తానే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. ఇశ్రాయేలును కూడా అదే అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలని తుడిచేస్తున్నాను. నీ అతిక్రమం ప్రతిసారి నువ్వు ఎప్పుడన్నా నీకు పశ్చాత్తాపడం వచ్చిందా? నీకు రాదు. నీకు కనీసం ఎలా మూలికి నా దగ్గర ప్రార్థన చేయాలి నీకు రాదు. నువ్వు ఎప్పుడు నీ స్వభావం అంతా ఎలా ఉంటుందంటే నువ్వు రైట్ అన్న ఫీలింగ్లో ఉంటావు. నువ్వు ఎప్పుడు